ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సర్వం ఉమామహేశ్వరార్పణమస్తు. మనకి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఈ మార్చి నెలలో 19వ తేదీన వచ్చేటటువంటి నూతన సంవత్సర యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం నుండి మరుసటి సంవత్సరం వరకు కూడా ఎటువంటి గ్రహస్థితినైనా సరే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మనకి కలగాలని, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు జరగాలని ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మనకి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా మేషాది ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి పర్యంతము గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే, ముందుగా మనకి మార్చి 3వ తేదీన మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పూర్ణిమ రోజున మనకి పాక్షిక చంద్రగ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రము అనగా పుబ్బా నక్షత్రము సింహరాశిలో కేతుగ్రస్తోదయంగా మనకి ఏర్పడుతోంది. అంటే చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటూ కేతువుతో యుతి చెంది సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణము మన యొక్క భారతదేశంలో కనిపిస్తోంది. అయితే ఇది మధ్యాహ్నం 3:20 గ్రహణ సమయం పడుతోంది కాబట్టి మనకి సూర్యాస్తమయం తర్వాత వచ్చేటటువంటిది మాత్రమే, అంటే చంద్రుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు పట్టినటువంటి గ్రహణం మాత్రమే మనకి సంపూర్ణ గ్రహణంగా మన యొక్క ఋషులు మనకి తెలియజేశారు. అయితే మనకి సూర్యాస్తమయము సాయంత్రము 6:05 వరకు ఉంది. చంద్రోదయం కూడా తరుపది ప్రారంభమవుతోంది. మరి ఈ యొక్క గ్రహణము మోక్షకాలము దాదాపుగా 6:48 వరకు ఉంటుంది. కాబట్టి మనము సాయంత్రము ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు పట్టు స్నానము చేసి చక్కగా మీకున్నటువంటి మంత్రాలని ఉపదేశించుకొని, ఆ తదుపరి మోక్షకాలం తర్వాత విడుపు స్నానము చేసి చక్కగా అమ్మవారి యొక్క అంటే గృహాన్నంతా శుభ్రం చేసుకొని దీపారాధనలు చేసుకొని అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోషము ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి, భరణీ నక్షత్రం వారికి, అలాగే మనకి పూర్వాషాఢ నక్షత్రం వారికి అంటే జన్మతార, అనుజన్మతార, త్రిజన్మతార దోషము తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క దోషము మనకి సింహరాశి వారికి, అట్లాగే కన్యారాశి వారికి, మకర రాశి వారికి, ముఖ్యంగా వృషభ రాశి వారికి, వీరికి అధిక మొత్తంలో అధమ ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సంవత్సరము. అలాగే ముఖ్యంగా మనకి కుంభరాశి వారికి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా గ్రహ స్థితిగతుల్ని కనుక గమనించినట్లయితే కుంభరాశిలో పంచగ్రహ కూటమి, అట్లాగే వీరికి సప్తమంలో ఏర్పడేటటువంటి మార్చి 3వ తారీఖున కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, పూర్వ ఫల్గుని నక్షత్రము, చంద్రుడు కేతువుతో కలిసి ఆ యొక్క గ్రహణము, అట్లాగే వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రాహుతో కూడినటువంటి రవి, బుధ, అలాగే శుక్రుడు, కుజుడు. ఈ శుక్రుడు మార్చి 2వ తేదీ తర్వాత నుంచి ద్వితీయ రాశి అయినటువంటి మీనరాశిలో ఉచ్చస్థితగతుడై ఆయన 2వ స్థానంలో శుక్రుడు వెళ్ళటం చాలా విశేషప్రదం. మరి జన్మరాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ పాపగ్రహాల సమ్మేళనం
ఏ గ్రహము కూడా వీరికి అనుకూలం కాదు. ఈ జన్మరాశిలో నెత్తి మీద కుంపట ఉన్నట్టే. సప్తమంలో చూస్తే గ్రహణ వేద చంద్రకేతువులు, ఏది ఆ ఒక్కరోజు. ఆల్రెడీ వీరికి ఏలినాడి శని ప్రభావం ద్వితీయంలో, మరి చివరి మూమెంటు దాదాపుగా ఇంకో సంవత్సరంన్నర ఉంటుంది. మరి ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం, జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు కేతువు, వీరు సర్పదోషాన్ని ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు. కుజుడు వచ్చి చేరిన తర్వాత మార్చి 2వ తేదీ నుండి ఇది విపరీతం అవుతోంది. వీరికి సర్పదోషం, కాల సర్పదోష యోగం. కుజరాహుకేతువుల యొక్క స్థితి యుతి ఈ కుంభరాశికి ఆరోగ్యం మీద ఎక్కువగా ఇంపాక్ట్ కలుగుతుంది. కోపావేశాలు బాగా రెట్టింపు స్థాయిలో పెరుగుతాయి. మీరు తలచిన ప్రతి పని కూడా విఘాతము అయిపోయి విఘ్నాలు కలిగి ఆటంకాలు కలిగి, ఒక రకంగా చెప్పాలంటే మీ ఆరోగ్య క్షీణత మిమ్మల్ని అనుమానాస్పద స్థితిలో పడేస్తుంది. ఎందుకు నాకు ఇట్లా కలిగింది, ఇప్పటివరకు ఏదో కొంతవరకన్నా అనుకూలంగా ఉంది, ఇప్పుడు ఏంటి ఈ పరిస్థితి? దానికి కారణం చతుర్గ్రహ కూటమి. ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారంలో పూర్తిగా మీకు ప్రతికూలత్వం కలుగుతోంది. వ్యాపార స్థానం దెబ్బతింటోంది. వ్యాపార కారకుడు బుధుడు జన్మరాశిలో రాహుతో కలిసి కుజుడితో కలిసి వ్యాపార విక్రయాదుల్లో ఎన్నో మోసాలు, అవసరం లేనటువంటి ఎన్నో ఇష్యూస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, అమ్మకాలు సరిగ్గా జరక్క, అనుకున్న సంకల్ప ఫలితాలన్నీ కూడా వెనక్కి వచ్చేస్తూ, తారుమారైపోతూ, అర్థం కాక ఆరోగ్యం క్షీణించేటటువంటి పరిస్థితి. ఎన్నో రకాలైనటువంటి చర్మ సంబంధిత రోగాలు, అనారోగ్య సమస్యలు, అలాగే వాయు సంబంధిత సమస్యలు, ఉష్ణబాధలు, వడదెబ్బ కొట్టేటటువంటి పరిస్థితులు, మోషన్స్ అయ్యే పరిస్థితులు, ఏదైనా విష క్రిమికీటకాదుల వలన వాటి వలన ఏదోటువంటి మలేరియా, డయేరియా, ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు, మోకాళ్ళకి సంబంధించినటువంటి గుజ్జు అరిగిపోయినటువంటి సమస్యలు, లేకపోతే వెళ్తూనే తెలియకుండానే కాలుకి ఏదో ఒకటి టచ్ అయ్యి కింద పడి కాలుకి సంబంధించినటువంటి ఎముకలు ఇరుక్కుపోవడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఆపదల్ని చూసే పరిస్థితి కలుగుతోంది కుంభరాశి వారికి. భార్యాభర్తలు, ముఖ్యంగా ఈ యొక్క స్థానము వ్యాపార భాగస్వామ్యము, అనుకూల భాగస్వామ్యం, అంటే భార్యాభర్తల సంబంధము కొంత ఎగైనిస్ట్గా ఉండేటటువంటి పరిస్థితి 15 వరకు కూడా. మాట్లాడితే ఇంట్లో ఎందుకు మాట్లాడుతున్నామని చెప్పి రెచ్చగొట్టేవాళ్లే కానీ మీ యొక్క పరిస్థితులు ఎవరికి అర్థం కావు. స్త్రీ అయినా పురుషుడైనా సరే, అట్నుంచి ఇటైనా ఇటునుంచి ఇటైనా. అలాగే ఉద్యోగ సంబంధిత వ్యవహారాలలో అవతల వాళ్ళు మిమ్మల్ని కమాండ్ చేయడం మీకు నచ్చదు, కానీ వాళ్ళు కమాండ్ చేస్తూ మిమ్మల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి. మీకు టెన్షన్స్ పెంచుతూ ఉంటారు ఉద్యోగంలో. సంతానరీత్యా చూస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు, మీకు లేనిపోని తలకాయ చెప్పి నర్వస్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశము, కోపం ఎక్కువైపోవటం, నరాలలో ప్రవహించేటటువంటి రక్త ప్రసరణలో అసమతుల్యత, ఫ్లక్చువేషన్స్, దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీసే పరిస్థితి కలుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ప్రయాణాలు పెట్టుకుని ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తూ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి ధన నష్టం కలుగుతోంది. కొంతమంది వెహికల్స్కి సంబంధించి, అట్లాగే ఐరన్కి సంబంధించిన పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి, అట్లాగే జ్యువెలరీ వ్యాపారులు కావచ్చు, వస్త్రాల వ్యాపారులు కావచ్చు, కొంతవరకు ధనలాభాలు వచ్చేదానికన్నా అమితంగా వచ్చే పరిస్థితి కూడా కలగచ్చు. కుటుంబంలో ఒక రకంగా చెప్పాలంటే మీరు మాట్లాడితే కంఫర్ట్గా ఉన్నట్టుండి మళ్ళీ పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి, అర్థం కాదు. మీరు అప్పటిదాకా ప్రశాంతంగా మాట్లాడతాడు, మీరు ఉన్నట్టుండి అది కుటుంబంలో గొడవ అయ్యే పరిస్థితికి కూడా ఇదే మాట తీరు మీకు లింక్ అయి కూర్చుంటుంది, అర్థం కాదు మీకు. నేను ఎక్కడ మాటను కోల్పోయానా అని ఆలోచించే పరిస్థితి కూడా అక్కడ దొరకదు. కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క శుక్ర శనుల యొక్క ప్రభావము కుంభరాశి వారికి తల్లితో మాట పట్టింపులు, మాట దోషాలు, భార్యాభర్తల మధ్య సౌకర్యవంతమైనటువంటి స్థితి లేకపోవటం,
కొంతమంది విద్యార్థులకి విద్యరీత్యా విదేశాలకు వెళ్ళాలనే తపనతో ఆర్థికంగా వేరే వాళ్ళకి డబ్బుల్ని ఇచ్చి మోసపోయే పరిస్థితి. అంటే విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్లని, వీసాలని, లేకపోతే ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏదైనా కమిట్మెంట్ అయ్యి కొన్ని ప్రైవేట్లు ఉంటాయి ట్యూషన్స్ లాగా, వాటిల్లో డబ్బులు ఖర్చు పెడతారు, అది కాస్త పోతాయి. అట్లా కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడతారు. వాహనపరంగా కుంభరాశి వారు ఎవరైనా సరే వాహనాలు కొనేటప్పుడు కూడా వాటి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి. షేర్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, లేకపోతే పంద్యాలు కానీ, లేకపోతే ఏదైనా మనకి ఈజీ మనీ వస్తుంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెడితే అది వస్తుందో రాదో తర్వాత విషయం. కానీ గురుబలం అయితే ప్రస్తుతానికి కుంభరాశి వారికి మార్చి 11 నుంచి చాలా చాలా విశేషమైనటువంటి పరిస్థితిని ఇస్తోంది. శుక్రుడు కూడా వచ్చే స్థితిని పొంది విశేషమైనటువంటి ధనలాభాలను ఇస్తున్నాడు. ఏదో రకంగా ధనలాభం అయితే మీకు టర్నింగ్ అవుతూనే ఉంటుంది, ఓవర్ ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. కొంతమందికి జాతకంలో కనుక గ్రహస్థితి అనుకూలంగా ఉండి, జాతకంలో కూడా అనుకూలమైనటువంటి దశలు అంతర్దశలు జరిగి యోగ దశలు జరిగితే మటుకు ఈ గురు శుక్రుడు మిమ్మల్ని ఎక్కడ ఆపరు, ఇస్తూనే ఉంటారు డబ్బు. కొంతమందికి అయితే కనుక సంతాన రీత్యా కుటుంబంలో వేడుకలు జరుగుతాయి, కొంతమందికి వివాహాలు జరుగుతాయి, కొంతమందికి సంతానం కలుగుతుంది, కొంతమందికి షేర్ మార్కెట్లో విపరీతమైనటువంటి వ్యాపార వృద్ధి జరుగుతుంది, కొంతమందికి ఉన్నతమైనటువంటి విద్యాలయాలకు సంబంధించి చక్కటి అనుకూలతలు కలుగుతాయి. కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ కలుగుతుంది. రవిబలం లేదు, గురువు యొక్క అనుకూలతల వలన వీరు ఉన్నట్టుండి వ్యాపారం వైపుకి ఆలోచనలు మారే పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం చేయాలనే ఆలోచనలు వస్తాయి. ఇదంతా జన్మజాతకంలో గ్రహస్థితి కనుక మీకు అనుకూలంగా ఉంటే ఆలోచనలు కూడా మార్చే శక్తి గురుడికి ఉంటుంది. ఉద్యోగం మీద వెళ్ళనివ్వడు ఆయన. ఎందుకంటే ఉద్యోగకారకుడు కూడా రవి ఉన్నంతసేపు కుజరాహులతో కలిసి ఉంటాడు. బుద్ధికి కారకుడైనటువంటి ఆలోచనలు, తెలివితేటలు కారకుడైనటువంటి మరి బుధుడు చూస్తే కుజరాహులతో కలిసి ఉన్నాడు. మరి ఉన్నటువంటి బుద్ధి మాంద్యము ఏర్పడి తెలివితేటలు నశించి ఉద్యోగం అనేటటువంటిది కూడా మీకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఆఫ్టర్ 15th మార్చి 15th తర్వాత రవి శనితో కలుస్తాడు. దాని ద్వారా వ్యాపారంలో కొంచెం ధన నష్టం కలుగుతుంది. భాగస్వాముల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది, పెట్టుబడుల విషయంలోనే. కాబట్టి అవతల వాళ్ళకి మీరు ఎంతో కొంత డబ్బుని అప్పు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో మాట్లాడేటప్పుడు భార్యాభర్తల మధ్య కూడా కాస్త ఈగో ఫీలింగ్స్ ఎక్కువయ్యి నిదానం మీదో బద్ధకం మీదో మీకు ఆర్థికంగా వచ్చే డబ్బులు నిదానంగా రావటం వలన, లేదా పెట్టినటువంటి పెట్టుబడుల్లో మీకు నష్టం రావటం వలన మీ భార్యాభర్తల మధ్య కొంచెం విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి 15 తర్వాత. కాబట్టి పూర్తిగా ఈ యొక్క కుంభరాశి వారికి కుజరాహుకేతువుల యొక్క ప్రభావము, ఏలినాటి శని ప్రభావము, మిగతా సూర్యగ్రహ ప్రభావము, బుధగ్రహ ప్రభావము చాలా క్లిష్టతరంగా ఉంది. ఒక గురు శుక్రుడు శుభగ్రహాలు యోగిస్తున్నాయి. అంతవరకు మాత్రమే మిమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచుతారు. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సేఫ్ జోన్లోనే ఉంచుతారు. ఆ విషయంలో మీరు బాధపడక్కల్లా. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే విద్యాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా విద్యలో ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, డబ్బులు వస్తాయి. అట్లాగే అవతల వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు మీకు అనుకున్న సమయానికి కూడా ఒక్కోసారి రాకపోయినా ఒక 10 రోజులు అటు ఇటు అయినా సరే ఆ యొక్క సహకారం వలన ధనం లభిస్తుంది. కానీ మీరు మాత్రము పరిపూర్ణమైనటువంటి దీక్ష చేయండి. 4 నెల రోజులు కంపల్సరీ సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళండి, ప్రదక్షిణాలు చేయండి, పాలు పొయ్యండి, అష్టోత్తరం చదవండి, ఆయనకి ధూపదీప నైవేద్యాలు హారతి తీసుకోండి, తీర్థం తీసుకొని వచ్చేయండి. అట్లాగే నవగ్రహాలన్నిటికీ ప్రదక్షిణాలు చేయండి. నవధాన్యాలు తీసుకువెళ్ళి ఏదైనా మీ ఇంట్లో ఉన్నటువంటి తొట్టిలో వేస్తే 10-12 రోజులకి మొక్కలు వస్తే అవి గోవుకి తినిపించండి. లేకపోతే మిక్సీ పొడి చేసేసి ఈ 9 ధాన్యాలకు సంబంధించినవి పొడి చేసేసి గోమాతకి తినిపించండి బెల్లం వేసి. దీనివలన మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే ఎవరైనా సరే ఆరోగ్యం కోసము, తండ్రితో విభేదాలు నశించడం కోసము, ఉద్యోగంలో ప్రతిబంధకాలు, ఉద్యోగం పోయినటువంటి వాళ్ళ కోసము సూర్య ఆరాధన చేయండి. అంటే సూర్య నమస్కారాలు చేయటం, లేకపోతే ఒక బ్రాహ్మణి పిలిచి ఇంట్లో సూర్య నమస్కారాలు చేయించడం, ఆదిత్య హృదయం చదవడం, లేకపోతే సూర్యుడికి సంబంధించినటువంటి జపతపాదులు చేయించడం. లెక్క ప్రకారం అయితే కనుక సూర్యుడికి జపం చేయిస్తే చాలా మంచిది. దానం ఇస్తే ఇంకా మంచిది. వ్యాపారస్తులకి, భార్యాభర్తల మధ్య అనుకూలత లేని వాళ్ళకి.
అట్లాగే సంతాన విహీనత్వం ఉన్నట్టుండి సంతాన విషయంలో సంతానం కలగడానికి గురుడు రెడీగా ఉన్నాడు, కానీ ఆ అధిపతి అయినటువంటి బుధుడు కొంచెం క్లిష్టతరంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఈ ఆరాధనలు చేస్తూ శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ముఖ్యంగా ఈ యొక్క సర్పదోషాలు కుజదోషాలు ఉన్నవారి కోసము నేను ప్రత్యేకించి 33 రోజులు అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 5 వరకు కుజగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ దోషాలకి జపశాంతి చేస్తూ జపాలు చేస్తూ వారికి సంబంధించినటువంటి దేవతల యొక్క గణపతి దుర్గా సర్పసూక్త పారాయణలు చేస్తూ మార్చి 18వ తేదీ అమావాస్య రోజున నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా అభీష్ట సిద్ధి నెరవేరాలన్నా, సంతానము కావాలన్నా, యోగ్యత పొందాలన్నా, భార్యాభర్తల మధ్య అడబాట్లు తొలగిపోవాలన్నా, కోర్టు కేసుల దాకా వెళ్లకుండా, ఆర్థిక ధననష్టాలు కలగకుండా, కుటుంబంలో సౌఖ్యంగా ఉండటానికి, దేహ ఆరోగ్యం పుష్టిగా ఉండటానికి ఉన్నంతలో మీ వంతు ప్రయత్నంగా మీరు చేస్తూ ఆ గ్రహాలకి శాంతి చేస్తూ స్తోత్రాలు చదువుతూ ఇంకా మంత్రబలం గురు ఆశీర్వచనము దైవానుగ్రహం హోమరూపకంగా జపరూపంలో మరి చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా బలవంతమైంది. కాబట్టి మీరు తప్పకుండా పీఠానికి ఫోన్ చేసి ఎవరికి ఏ దోషం ఉన్నా సరే ఆ దోషాన్ని నాతో ప్రకటింపజేయండి. మీ యొక్క జన్మ నక్షత్రము, పేరు, నక్షత్రము, రాశి, గోత్రము తెలియజేస్తే ఈ 33 రోజులు నేను చేసేటటువంటి ఆరాధనలో హోమాదుల్లో మీ పేరు గోత్రాలు చెప్పి చేస్తాను. లఘుమాత్రంగా దానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో విడిగా పూజలు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సర్వమానవాళి శ్రేయస్సు కోసము, కొంతమంది ఖర్చులు భరాయించలేని వారి కోసము చేస్తున్నటువంటి ప్రక్రియ. కాబట్టి ఇండివిజువల్ జాతకరీత్యా ఏదైనా తెలుసుకోవాలంటే దానికి వేరు ఫోన్ చేయండి. ఇది మాత్రం ప్రత్యేకించి ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలచక్ర గోచారము చాలా కఠినంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు అందులో. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం పొందండి. ఆయన అనుగ్రహంతో మీకు సమస్త సుఖ సౌఖ్య భోగ భాగ్యాదులు అనుకున్న సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఓం శరవణ భవాయ నమః.